కాకి నేర్పిన పాఠం. అనగనగా ఒక ఊరిలో ఒక కాకి ఉండేది. దానికి ఒకరోజు మాంసం ముక్క దొరుకుతుంది. ఆ మాంసం ముక్కను తీసుకొని చెట్టు మీద కూర్చొని తినబోతుండగా దాన్ని చూసిన ఒక నక్క కాకి దగ్గర ఉన్న మాంసం ముక్కని నేను ఎలాగైనా కాజేయాలి, ఏదైనా ఉపాయంతో దాన్ని కొట్టేయాలి అనుకుంటుంది. నక్క కాకి దగ్గరకు వెళ్ళి, కాకి బావా ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఏదైనా విశేషమా అని అడుగుతుంది. నక్క ఎంత పొగిడినా సరే కాకి ఏ సమాధానం ఇవ్వదు. చివరికి నక్క, కాకి బావా నీ గొంతు చాలా తీయగా ఉంటుంది, పాడవా అని అడుగుతుంది. దాంతో కాకి కావు కావు అని అరుస్తుంది. మాంసం ముక్క కింద పడుతుంది. వెంటనే నక్క ఆ మాంసం ముక్కను తీసుకొని అక్కడి నుంచి పరిగెత్తుతుంది. అప్పుడు కాకి, నేను తెలివి తక్కువ దాని పొగడ్తలు పడిపోయి నా ఆహారాన్ని పోగొట్టుకున్నాను అని అనుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత కాకి మళ్ళీ మాంసం ముక్క దొరికి చెట్టు మీద కూర్చొని తినబోతుండగా మళ్ళీ అదే నక్క దాని వైపు చూసి ఈసారి కూడా మళ్ళీ ఎలాగైనా మాంసం ముక్క కొట్టేయాలనుకుంటుంది. కాకి బావా ఒకసారి పాడవా అని అడిగితే కాకి ఆ మాంసం ముక్కను మింగేసి కావు కావమని అరుస్తుంది. అప్పుడు నక్కకు అర్థమవుతుంది, నా తెలివి దీని ముందు పని చేయలేదు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నక్క. మళ్ళీ కొన్ని రోజులకి కాకి మాంసం ముక్క దొరుకుతుంది. ఆ మాంసం ముక్కను తీసుకొని చెట్టు మీద కూర్చొని తినడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడు అటుగా వచ్చిన నక్క దాన్ని చూసి ఏమీ అడగకుండా అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంది. అప్పుడు కాకి నక్కను ఆపి, ఏంటి నక్క బావా ఈరోజు నా దగ్గర నుంచి మాంసం ముక్క తీసుకోవా అని అడుగుతుంది. దానితో నక్క, ఎన్నిసార్లు నిన్ను మోసం చేయగలను అని చెప్తుంది. అప్పుడు కాకి, నిజానికి ఆ రోజు నువ్వు అడిగినట్లయితే నేను నీకు మాంసం ముక్కను ఇచ్చేసేదాన్ని, కానీ నువ్వే మోసం చేసి తీసుకున్నావు అని అంటుంది. ఇదిగో ఇప్పుడు ఈ మాంసం ముక్క తీసుకో అని కాకి మాంసం ముక్కను నక్కకు అందిస్తుంది. అప్పుడు నక్క, వద్దు కాకి బావా, నా ఆహారం నేనే సొంతంగా చేసుకుంటాను అని వెళ్ళిపోతుంది. నక్క మారినందుకు కాకి ఎంతగానో సంతోషిస్తుంది. చెడ్డవారి స్నేహం. ఒక ఊళ్ళో ఒక గాడిద పగలంతా తన యజమానికి సహాయం చేసి సాయంత్రానికి గడ్డి తిని విశ్రాంతి తీసుకునేది. నక్క గాడిద దగ్గరకు వచ్చి, గాడిద బావా పక్క పొలంలో గడ్డి బాగుందంట, మనం వెళ్ళి తిందామా అని అడుగుతుంది. దానితో గాడిద, నేను అలా దొంగతనంగా తిన్నాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని గట్టిగా అరుస్తుంది. కానీ నక్క ప్రతిరోజు వచ్చి గాడిదతో మాట్లాడుతూ దాంతో స్నేహం చేసుకుంటుంది. తర్వాత ఒకరోజు నక్క వచ్చి, గాడిద బావ నాకున్న ఒకే ఒక్క స్నేహానివి నువ్వు, మనము పక్క తోటలోకి వెళ్ళి జొన్నని తిందాము అని చెప్తుంది. జొన్న తోట దగ్గరికి వెళ్ళిన తర్వాత గాడిద, నువ్వు లోపలికి వెళ్ళి నేను ఇక్కడే ఉంటాను అంటుంది. నక్క లోపలికి వెళ్ళి జొన్నని మొత్తం తింటూ ఉంటుంది. ఎంతసేపటికి బయటికి రాకపోయేసరికి గాడిద, ఎక్కడున్నా నువ్వు అని ఆ అరుపులు విన్న రైతు అక్కడికి వచ్చి, రోజు నా పంటను నాశనం చేసింది నువ్వేనా అంటూ గాడిదని కొడతాడు. గాడిద అరుపులు విన్న నక్క అక్కడి నుంచి పారిపోతుంది. చెడ్డవారితో స్నేహం చేసి తనకు ఈ పరిస్థితి వచ్చిందని గాడిద బాధపడుతుంది. కాకి అందం. ఒక పల్లెలో ఒక కాకి అప్పుడప్పుడు అడవికి వెళ్ళి అడవి చుట్టూ తిరిగేది. ఒకరోజు నీళ్లు తాగుతున్నప్పుడు దానికి హంస కనిపించింది. ఆ హంసను చూసి అది మనసులో ఇలా అనుకుంది, ఆహా, హంస ఎంత తెల్లగా ఉంది, నేను ఉన్నాను ఎందుకు ఈ నల్లటి రూపంతో అని అనుకుంది. అనుకున్నదే వెళ్ళి హంసకు చెప్పింది. అప్పుడు హంస, నేను చిలకను చూడనంత వరకు ఇలాగే అనుకున్నాను, నేనే గొప్పదని, నేనే అందగత్తని అనుకున్నాను అని చెప్తుంది. కాకి ఎగురుతూ చిలక దగ్గరికి వెళ్తుంది. అప్పుడు చిలకతో కాకి ఇలా అంటుంది, ఆహా, నువ్వెంత అందంగా ఉన్నావు, హంసబావ కూడా నిన్ను భలే పొగిడాడు అని అంటుంది. అప్పుడు చిలుక ఇలా అంటుంది, నేను నీలాగే అనుకునేదాన్ని, ఎప్పటి వరకు అంటే నేను నెమలిని చూడనంత వరకు అని చెప్తుంది. దానితో చిలుక ఎగురుకుంటూ నెమలి దగ్గరికి వెళ్తుంది. నెమలి జూలో ఒక పంజరంలో ఉంటుంది. అప్పుడు కాకి నెమలి దగ్గరకు వెళ్ళి చిలుక అన్న మాటలు తనతో చెప్తుంది. అప్పుడు నెమలి, అవును, నేను చాలా వర్ణాలుండి చాలా అందంగా కనిపిస్తాను, నా ఈ అందం వల్లనే నేను ఈరోజు జూలో బంధించబడి ఉన్నాను, మా అందమే మాకు శాపమయ్యింది అని అంటుంది. అప్పుడు కాకి తను ఇలా ఉండటం వల్ల ఇంత స్వేచ్ఛగా ఉన్నానని ఎగిరిపోతుంది. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి,